రాజధాని ప్రాంతానికి చెందిన ఉండవల్లి పెనుమాక రైతులు గుంటూరు జిల్లా అధికారుల్ని కలిశారు. భూసేకరణ నోటీసుల అంశంపై చర్చించారు. తమ భూముల్లో ఏమేమి నిర్మిస్తారన్న అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు స్థలాలు ఇవ్వలేదని, రేపు తమ పరిస్థితి కూడా ఇదే కదా అని అధికారుల్ని ప్రశ్నించారు. ఇబ్బంది పెడుతుంది తప్పగా ఈ సీడ్ యాక్సిస్ మూలన ఏ ఉపయోగం లేదు. బైపాస్ రోడ్ బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు వేసే E14 E15 రకరకాల రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ సరిపోతాయి. కక్షతో మేము పూలింగ్కి ఇవ్వలేదని మేము అపోజ్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఈ సీడ్ యాక్సెస్ అనే ప్రాజెక్ట్ పెట్టారు. అదైనా కరెక్ట్గా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తున్నారంటే అది కూడా లేదు. మాస్టర్ ప్లాన్ ఇచ్చింది వేరు, అది ఉండవల్లి సెంటర్ మీదుగా వెళ్లాల్సింది. ఇది తీసుకొచ్చి ఇప్పుడు మీకు చూస్తానే ఉన్నారు, కొత్తగా ఒక స్టీల్ బ్రిడ్జ్ అని కడుతున్నారు. అది మధ్యలో కొంచెం కుంగింది, రేపు ఊడుతుందేమో తెలియదు. కానీ ఆ బ్రిడ్జ్ మూలాన ఏ విధమైన ఉపయోగం లేదు. ఇటు మంగళగిరి వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన వాళ్ళకి తీసుకోండి, యువనాలను వదిలేసేయండి. మీరు మమ్మల్ని ఏం బాగు చేయాల్సిన అవసరం లేదు. మీరేం మమ్మల్ని బతికించలేదు. మేమే బ్రతుకుతున్నాం, మేమే పోరాడుతున్నాం. ఇకపోతే మీరు చెప్పే వాటిలో వచ్చి ఉండేవాళ్ళు ఎవరో మాకైతే అర్థం కావట్లేదు. 1,00,000 ఎకరాల పైన అడుగుతున్నారు. ఇంకొక మాట 4 లక్షల ఎకరాలు అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇన్నిట్లోనూ ఎవరో వచ్చి ఉంటారు. వచ్చి ఉండకపోతే నష్టం జరిగేది ఎవరికి? వచ్చి ఉండకపోతే అల్టిమేట్గా నష్టం జరిగేది మాకే నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము అని ఖరాఖండిగా చెప్తున్నాం. దాని అభివృద్ధికి మేమైతే వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఇచ్చారా ఇంకోట మాకైతే తెలీదు. గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి అటవీ శాఖ కానీ, మామూలు వేరే ల్యాండ్స్ కానీ, దేవాదాయ భూములు కానీ ఇంకొక 20,000 చిల్లర, మొత్తం 53,000 54,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ వచ్చిన దాన్ని డెవలప్ చేయకుండా రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చుంటే రైతులు కూడా ఏదో ఒక విధంగా ఇల్లు వాళ్ళ దాంట్లో విల్లాస్ కట్టుకునేవాళ్ళు, ఇంకోటి కట్టుకునేవాళ్ళు. వీళ్ళ భూములు డెవలప్ చేయకుండా ఒక్క చంద్రబాబు గారు, నారా చంద్రబాబు గారు, ఇది నారాయణ గారు భూములే ఎందుకు డెవలప్ చేసేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిన ప్రయోజనాలు రైతులకు కూడా ఇస్తే రైతులు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకునేవాళ్ళుగా.